నైట్ 8 గంటల పడుకొని మార్నింగ్ లేచి చూసే కోయంబత్తూర్లో అయితే ఉన్నా. ట్రైన్ లో ఉండి తలగానే వస్తుందని ఒక కాఫీ అయితే తీసుకున్నా. ఆ బాయ్ని కాఫీ అడిగితే సర్ఫ్ నీళ్ళు ఇచ్చినట్టున్నాడు. రాత్రికి టిఫిన్ లో 3 ఇడ్లీ ఒక వడ అయితే తీసుకున్నా. టేస్ట్ మాత్రం నా సీట్ అయితే స్కామ్ చేసి మంచిగా సీరియల్ చూస్తుంది నా సీట్ లో కూర్చొని. కేరళకి ఎంటర్ కాగానే క్లౌడీ వెదర్ తోటి చాలా బాగుంది. మనమైతే మన స్టేషన్ కి అయితే వచ్చేసినాం. మనమైతే కొచ్చిలో ఉన్నాం. ఇప్పుడు స్టేషన్ నుండి రాగానే ఆటో తీసుకొని అయితే రూమ్ తీసుకోవడానికి వెళ్ళిన. బాయ్ మలయాళంలో ఏదో మాట్లాడుతుండు. నాది ఒకటే ఎక్స్ప్రెషన్ గా. ఫైనల్లీ ఒక రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను. మళ్ళీ ఆటోకి అయితే మనం అయితే ఫోర్ట్ కొచ్చి వెళ్ళిపోయి. వీటిని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. ఫిషెస్ ని పట్టుకోవడంలో ఇది ఒక మెథడ్. బీచ్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. వెనకాల ఒక అంకుల్ చేపలు అయితే పడుతున్నాడు. అంకుల్ కి అయితే ఒక బేబీ షార్క్ అయితే పడ్డది. పక్కనే కొచ్చి పోర్ట్ ఉండడం వల్ల పెద్ద పెద్ద షిప్స్ అయితే వస్తున్నాయి ఇక్కడికి. నెక్స్ట్ మనం జ్యూస్ సమాధుల దగ్గరకి అయితే వెళ్దాం. ఇందులో జ్యూస్ యొక్క సమాధులు అయితే ఇందులోకి అయితే మనకు పర్మిషన్ అయితే లేదు. నెక్స్ట్ మనం అయితే జూ టౌన్ కి అయితే వెళ్దాం. ఈ స్ట్రీట్ మొత్తం జూయిష్ కల్చర్, జూయిష్ హిస్టరీ గురించి అయితే ఉంటది. ఈవినింగ్ అవడంతో ఫొటోస్ మంచిగా రావట్లేవు. సో మళ్ళీ మనం మార్నింగ్ అయితే వద్దాం. బిర్యానీ తిందామని అయితే ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్ళిన. బిర్యానీ ఏమంటే ఏదో తెచ్చిండు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. బిర్యానీ మొత్తం తీయ కొబ్బరి నూనె వాసన అయితే వస్తుంది. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఉంటా. బాయ్.